పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో అండ్ వాస్తు వేదిక నిపుణులు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద సిస్లా గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈ సెప్టెంబర్ మాసం తెలుసుకునే ముందు గ్రహాల అసలు స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ముందుగా ఒక చిన్న అవగాహన. తప్పకుండా నాన్న. వర్ష గ్రహాలు అంటారు వీళ్ళని. వీళ్ళు ఖచ్చితంగా మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే రాహు వచ్చి మీనరాశిలో ఉన్నాడు, గురువు వచ్చి వృషభ రాశిలో ఉన్నారు, తర్వాత కేతు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నారు, శని భగవానుడు వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. ఆయన వక్రించి ఉన్నాడు కానీ కుంభరాశిలో ఉన్నాడు కనుక ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి. సో ఈ గ్రహాలు ఉండడం వల్ల ఏంటి అంటే మెయిన్ పెద్ద పెద్ద గ్రహాలు ఇవన్నీ. ఈ ఏ జాతకంలో అయినా ఈ గ్రహాలు కంపల్సరీగా ఏదో అంతర్దశలో మహాదశలో నడుస్తూనే ఉంటాయి. సో మన పర్సనల్ జాతకంలో వీళ్ళు ఏ దశలు నడుస్తున్నాయి దాని ప్రభావం పనిచేస్తుంది. సో ఈ మాస ఫలితాల్లోకి వచ్చినప్పటికి ఏమంటే మారేది ఎవరెవరు అంటే కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు. వీటిలో వచ్చిన ఫలితాలకి ఈ మన నడిచే దశలు మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇది గోచార ఫలితాలు అంటే మన జాతకానికి ఈ గోచార ఫలితాల్లో కొంచెం లాభంగా యాడ్ అయింది అనుకోండి, సో మన జాతకంలో బాగుంది, ఈ గోచర ఫలితంలో మనకి యాడ్ అయింది అనుకోండి 100% రిజల్ట్ ఉంటుంది. సో మన జాతకం అస్సలు బాగాలేదు, గోచర ఫలితాల్లో 10% మనకు మ్యాచ్ అయింది, కొంచెం రిలీఫ్ వస్తుంది, ఊపిరి అందుతుంది అంట మనుషులకి. అసలు గాలే లేదు, ఊపిరి అందట్లేదు, దానికి బట్టిగా బిగించేసి లైఫ్ని. సో కొంచెం ఊపిరి అమ్మయ్య ఇక్కడి నుంచి దారి కనిపిస్తుంది, ఒక గోల్ ఉంది అనే నమ్మకాన్ని తెప్పించడానికి ఈ గ్రహాలు అనేది మాస ఫలితాలను చూసుకుంటూ ఉంటాం. సో మన పర్సనల్ జాతకంలో ఎప్పుడు కొన్నా పర్సనల్ జాతకం ఎలా ఉంది, గ్రహాలు ఎలా ఉన్నాయి, మనకి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అనేది ఎప్పుడు కొన్నా జాతకమే చూసుకోవాలి. జాతకం తెలియని వాళ్ళకి పేరుతో రాస్తూ అనుకునే వాళ్ళు ఈ రాశిని ఫాలో అవడం వల్ల ఏంటంటే మనం చెప్పే పరిహారాలు, మనం చెప్పే రెమెడీస్ వీళ్ళు ఫాలో అవడం ఈ నెలంతా సేఫ్ జోన్లో. దీనివల్ల కంప్లీట్గా చేంజెస్ అయిపోతాయని కాదు, కంప్లీట్గా మన లైఫ్ అమ్మ ఖచ్చితంగా నెగిటివ్ అయిపోతుందా అనేది కాదు. గోచార ఫలితాలు అనేవి 30 నుంచి 40% వరకు తీసుకునే అవకాశం ఉంటుందా? నేనైతే 10% చెప్తానన్న. 10% చాలా ఎనర్జీస్ వస్తాయి. ఎందుకంటే 30% అనేది మన జాతకంలోనే, జన్మ జాతకంలోనే. ఎందుకంటే మన జాతకంలో దశలు ఒక దశ యోగిస్తుంటే అంత దశ యోగించకపోవచ్చు. గురు మహాదశ చాలా మందికి యోగిస్తుంది అనుకోవచ్చు, దాంట్లో అంతర్దశ శని భగవాన్ వచ్చింది అనుకో యోగించవచ్చు, బుధుడు వచ్చాడు అనుకో యోగించట్లేదు, కేతు యోగించట్లేదు, రాహు యోగించడు. సో ఈ దశ నడుస్తుంది కదా, అప్పుడు దీనికి గోచార ఫలితాల్లో ఇప్పుడు రాహు 12 ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళ జాతకంలో రాహు ఎక్కడున్నాడు, ఈ 12 ఇంట్లో రాహు, వాళ్ళ జాతకంలో ఉండే రాహు కొంచెం ఎనర్జీస్ పాజిటివ్ అంటే వాళ్ళ ద్వితీయంలో ఉన్నాను. శుక్ర మహాదశ నాకున్నది 20 సంవత్సరాలు నేను ఏలేస్తాను, నాకు చాలా బాగుంటుంది అని అనుకోవడానికి లేదు. ఆ శుక్ర మహాదశ మనకి యోగించాలి, ఆ శుక్ర మహాదశలోని అంతర్దశలు కూడా యోగించాలి ఖచ్చితంగా. అసలు మెయిన్ శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. అమ్మ, వృషభ రాశి వాళ్ళకి మరి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? గ్రహాలు ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి వీళ్ళకి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి? అనుకూలించే గ్రహాలు చాలా తక్కువ ఉన్నాయి, ప్రతికూల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. అయ్యో, అందువల్ల ఏంటంటే వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా నిదానంగా పనిచేయడం ఇంపార్టెంట్. చాలా స్లో అండ్ స్టడీగా వెళ్ళాలి తప్ప ఫాస్ట్గా వెళ్ళడానికి అవ్వదు. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయంలో కుజుడు, వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో కుజుడు ఎప్పుడైతే ఉన్నారో, సో కుటుంబంలో కొన్ని సమస్యలు ఆటోమేటిక్గా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టేసుకోవడం, తిట్టేసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏదైతే వీళ్ళిద్దరూ మంచిగా ఉన్నప్పటికీ కొన్న పిల్లలతో రకమైన ఇబ్బంది ఉండొచ్చు, వీళ్ళిద్దరూ కాకుండా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఇబ్బంది ఉంటుంది, లేదా మొత్తం బంధువులతో ఏదో ఒక ఇబ్బంది. ద్వితీయ స్థానం అంటే మన కుటుంబ స్థానం ఒకటి అంటాం. తర్వాత మనకి ఉద్యోగాలు చేసే, వ్యాపారాలు చేసే లక్షణాలు కూడా అవి కూడా ద్వితీయ స్థానాన్ని చూస్తాం. సంబంధ బాంధవ్యాలు కూడా, అధికారులతో ఎదుర్కొనే సమస్యలు కొన్ని, ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు, వ్యాపార రీత్యా కొన్ని ఇబ్బందులు, డబ్బులు కొంచెం ఇబ్బంది బట్టి రావడం, లాస్ట్ మూమెంట్లో రావడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఈ వృషభ రాశి వాడికి ఉంది. మామూలుగానే వృషభంలో గురువు ఉండడం వల్ల వృషభ రాశి వాళ్ళు లాస్ట్ ఎప్పుడైతే గురువు అక్కడ ఉన్నారో అప్పటి నుంచి డబ్బులు అందరికి కూడా టైట్ అయ్యాయి, అన్ని విషయాల్లో టైట్ ఉన్నాయి వాళ్ళకి పాపం. కానీ ఇప్పుడు కుర్చీలు అక్కడ ఉండడం వల్ల ఏమవుతుంది, కొంచెం అది ఓర్పు పట్టి ఒకసారి సహనం కోల్పోవడము, గట్టిగా మాట్లాడటము, అది రిలేషన్స్ కట్ అవ్వడము అనేది జరుగుతుంటుంది. సో అందుకనంటే ఇన్నాళ్ళు ఏదైతే మౌనంగా ఉన్నామో ఇంకొంచెం మౌనంగా ఇంకొక నెల ఉంటే కుజుడు మారుతాడు స్థానం. ఒక నెల రోజులే కదా, నెల రోజులే, 27 రోజులే చెప్పాలంటే. సో మారారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి హ్యాపీగా మళ్ళీ వాళ్ళకి అనుకున్న పనులు మళ్ళీ సాఫీగా జరుగుతాయి. కానీ వృషభ రాశి వాళ్ళు కొంచెం ఈ నెల రోజులు చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల, లేకపోతే ఏంటంటే ఎక్కువ టెన్షన్ తీసుకోవడం వల్ల చాలా మంది కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కంటికి సంబంధించిన నరాలు దెబ్బతింటాయి చాలా మందికి. తర్వాత హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది, హార్ట్ స్ట్రోక్స్ చిన్న చిన్నగా ఇబ్బంది పడే వాళ్ళు. సో ఎందుకంటే టెన్షన్ పడకుండా కూల్గా ఉండడం, మన పని మనం చేసుకుని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆర్థికంగా ఎలా ఉన్నప్పటికీ దాన్ని నెమ్మదిగా నిదానంగా లాక్కుంటూ వెళ్ళడమే తప్ప దాని గురించి ఎక్కువ
ప్రయాసపడకూడదు. అంటే దశమ స్థానంలో ఉన్నటువంటి శని ఎటువంటి ఫలితాలను ఇవ్వటం లేదా వాళ్ళకి? 100% ఇవ్వాలి కదమ్మా, ఎందుకంటే రిజల్ట్ ఎలా కదా ఆయన వక్రించి ఉన్నాడు ఒకటి. సో ఎన్ని డిగ్రీస్ లో వీళ్ళకి ఎనర్జీస్ వస్తాయి, వీళ్ళు జన్మజాతకంలో ఎలా ఉన్నాడు ఇది కొంచెం చూసుకోవాలి. సో గోచార ఫలితాల్లో మనకి ఇప్పుడు అనేది అగ్రెసివ్ ప్లానెట్ ఏదైతే కుజుడు ఎనర్జీస్ ఉన్నాయో ఫాస్ట్ గా పనిచేస్తుంటాయి. శని భగవాన్ అనేది స్లో ప్లానెట్ అని నిదానంగా చూస్తూ స్టడీ చేస్తూ ఉంటారు ఆల్రెడీ. సో వీళ్ళకి వాళ్ళు దశమస్థానం శని భగవాన్ ఇప్పుడు కాదు కదా, ఇప్పటి నుంచి ఉన్నారు. కానీ రిజల్ట్ అనేది ఇప్పుడు మొన్నటి నుంచి ఇప్పుడు గురువు ప్లస్ శని భగవాన్ ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే పనులు అన్ని కొన్న ఆలస్యం ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు దశమ స్థానంలో ఉండడం వల్లే కొంచెం ఆటంకాలు అవుతుందా అవదా అనేసి. ఎందుకంటే శని భగవాన్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు లేదు వాళ్ళ జాతకంలో అది చూసుకోవాలి. గోచారాల నుంచి అయితే ఆయన వక్రించి ఉన్నాడు. 100% అది రిజల్ట్ చాలా తక్కువగా చెప్పచ్చు. లెక్కే ఒక్కోసారి అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఇలా తిరిగాం అనుకోండి, సో కనిపిస్తుందా ఇవన్నీ, సో చూడగలమా, చూడలేము. అలాంటి డిగ్రీస్ చూడాలి. సో ఎన్ని డిగ్రీస్ లో ఉన్నారు, వీళ్ళ జన్మ జాతకంలో ఎలా ఉన్నది అని చెక్ చేసుకుంటే అది మనం చేసుకోవచ్చు ఫలితాలు. అందుకే గోచార ఫలితాలు అనేది మనం 10% తీసుకుంటాం. సో కంటికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి అంటే కొంతమంది చెప్తూ ఉంటారు వక్రీకరించినా కూడా ఫలితాలు అనేది ఇస్తుంది, అస్తంగతం అయ్యి ఉండకూడదు అని చెప్పేసి. అవును, ఫలితాలు అంటే వక్రించినప్పుడు ఇటు తిరిగినప్పుడు ఇటు గ్రహాలు ఏమున్నాయి అవి చూస్తుంటారు కదా. ఆయన మొత్తాన్ని చూడడం ఇంపార్టెంట్, చూస్తాడు. చూసిన తర్వాత ఆయన చేయాల్సిన పని చేస్తారు ఖచ్చితంగా. దాంట్లో ఎటువంటి మొహమాటం ఉండదు ఆయనకి. సో మన వాళ్ళు ₹1 ఎక్కువ వేద్దాం, మన వాళ్ళు ₹1 తక్కువ వేద్దాం అదే ఉండదు. న్యాయంగా ధర్మంగా కర్మకారకుడు ఆయన. ఎందుకంటే కర్మ మనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేసి తీరాల్సింది, ఇవ్వాల్సింది అనే లెక్కలో ఉండేవాళ్ళు. సో ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు కుజుడికి జనరల్ గా యాంటీ కాంబినేషన్ శని భగవాన్ అనేది. సో డెఫినెట్ గా వీళ్ళకి ఇప్పుడు దాకా ఓపు పట్టి చాలా మంది చూడండి సహనంగా ఇన్నాళ్ళు బాగానే ఉన్నా కదా, ఎందుకు వాళ్ళు నోరు జారా అని అడుగుతాం. సో ఎందుకు నోరు జారా అంటే తెలియదు, ఆటోమేటిక్ గా నోరు జారడం, ఆ రిలేషన్స్ కట్ అవ్వడం ఇబ్బంది పడతాం. ఎందుకంటే ద్వితీయంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది 100%. సో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. తర్వాత మన బంధువర్గంలో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండగలుగుతారు. ఈ కాంబినేషన్ చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ముందు కావాల్సినదే కదా మెయిన్, కుటుంబం బాగుండాలి, ఆ తర్వాత ఆర్థికంగా బాగుండాలి. సో ఎక్కడ నోరు జారినా ఒకటి ఉద్యోగం కోల్పోవడం, లేకపోతే రిలేషన్స్ కోల్పోవడం, లేకపోతే భార్యాభర్తల మధ్యన విపరీత విభేదాలు రావడం. ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడుకోవాలంటే ఇంకా లెక్క చెప్పనక్కర్లేదు. నోట్లోంచి ఎటువంటి మాటలు వస్తాయో తెలియదు అనమాట, అంత దారుణంగా వచ్చేస్తాయి. మాట విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడలే వాళ్ళు, ఎప్పుడు ఒక మాట కొన అన్న వాళ్ళు కొన ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఏదో ఒక మాట అనేస్తారు. ఆ మాట తీసుకోలేరు ఎదుటి వాళ్ళు, చాలా తట్టుకోలేక అమ్మో ఇంత మాట అన్నారు అని అది జీవితాంతం తిప్పుతారు. వీళ్ళు ఒకసారి జరిగింది ఆ విషయం, కానీ అది లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తుండదు. వీళ్ళకి కూడా అనిపిస్తుంది నేను ఎందుకు అలా మాట్లాడింది అని చెప్పి వీళ్ళకి అసహ్యం కూడా ఇస్తుంది, అంత మాట మాట్లాడలేదు నేను అని చెప్పేసి. సో ఈ కాంబినేషన్స్ ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం, మెడిటేషన్ చేయడం, ఎక్కువ దుర్గమ్మ వారి ఆరాధన చేసుకోవడం. సో ఎందుకంటే ఎప్పుడైనా కోపం అన్నీ వస్తే దానికి కంట్రోల్ అవ్వాల్సింది ఏంటంటే దుర్గమ్మ వారి ఆరాధన చేయడం వల్ల కంట్రోల్ అవుతాం. సో దుర్గాదేవి తలుచుకోవడం, స్మరణ చేసుకోవడం, లేకపోతే దుర్గా సప్త శ్లోకం చదవడం, దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళడం, ప్రతి శుక్రవారం ఇంట్లో దుర్గా అమ్మవారికి అష్టోత్తర శతనామాలు చేసుకోవడం వల్ల ఈ మౌనంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అమ్మ, వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.